అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే బూతులు మాట్లాడొద్దు, ఇష్టానుసారంగా మాట్లాడొద్దు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం నుండి రేవంత్ రెడ్డికి హెచ్చరికలు వచ్చినాయి అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ హెచ్చరికలు ఏం కొత్తగా రాలే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి కాంగ్రెస్ హైకమాండ్ చెప్తూనే ఉన్నారు, మాటలు తగ్గించు, పని పెంచు, ఇట్లనే మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టిండంటే, కేసీఆర్ పైన బూతులు మాట్లాడిండంటే, కేసీఆర్ని విమర్శలు చేసిందంటే ఓకే, ప్రతిపక్ష పార్టీ లీడరు, అగ్రెసివ్ లీడరు, బలంగా మాట్లాడగలుగుతారు, యూత్ ఫాలోయింగ్ ఉంటుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైనటువంటి రాజకీయాలు చేస్తాడు, రేవంత్ రెడ్డి చాలా బలంగా ఉండేటటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గవే బూతులు, గవే డైలాగులు, గవే భాష, గవే మాటలు అంటే జనాలు కూడా కొంత ఇబ్బంది పడతారు కదా. రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి మాటలు మహిళలు కూడా చూస్తారు. టీవీ ముందు మహిళలు కూడా కూర్చొని మహిళలు కూడా ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, ముఖ్యమంత్రి ఎలాంటి ముచ్చడి చెప్పబోతున్నాడు, ఏం అనౌన్స్ చేయబోతున్నాడు, ఏమైనా పథకాలు ఇస్తాడా, ఏమైనా జాబు గ్యారంటీలు ఏమన్నా ఇస్తాడా, అంటే ఏమన్నా నోటిఫికేషన్లు ఇస్తాడా, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన అంశం ఏమైనా ఉంటుందా, 6 గ్యారంటీలు ఏమైనా ఉంటుందా, 420 హామీల గురించి ఏమైనా చెప్తారా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుందంటే టీవీ ముందు ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండంటే మాత్రం ఎవరు చూడరు. మీరు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలలో సభ పెడితే రేవంత్ రెడ్డి కాటారంలో సభ పెట్టాడు. రేవంత్ రెడ్డి సభ పెడితే లక్షలలో చూసారు, కేసీఆర్ సభ పెడితే కోట్లలో చూసారు. రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి సభ పెడితే 10 లక్షల మంది చూసారు, కేసీఆర్ సభ పెడితే 70 లక్షల మంది, 80 లక్షల మంది, కోటి మంది, 1,20,000 మంది చూసారు. ఎట్లా చూసారు? కారణం ఏంది? ఇప్పుడు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గదే భాష మాట్లాడిండు, గట్లనే తెచ్చుడు, గట్లనే విమర్శలు చేసుడు చేసిండు. కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. కేసీఆర్ జనాలకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాడు. అట్లనే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే రేవంత్ రెడ్డిని పట్టుకుని ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ ఏం అంటలేడు కదా. కేసీఆర్ రేవంత్ రెడ్డిని పట్టుకుని ఇష్టం ఉన్నట్టు ఏం తిడతలేడు కదా. పాలసీస్ ప్రకారమే కేసీఆర్ మాట్లాడుతున్నాడు. యూరియా బత్తాల విషయంలో, రైతు భరోసా విషయంలో, పెన్షన్ల విషయంలో, 6 గ్యారెంటీల విషయంలో, ఉద్యోగాల విషయంలో, అభివృద్ధి విషయంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ నిలదీస్తున్నాడు అంతే. కానీ రేవంత్ రెడ్డి మాత్రం భారీ బహిరంగ సభ పెట్టినా, ప్రోగ్రామ్ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా, పబ్లిక్ మీటింగ్ పెట్టినా, ఏది పెట్టినా రేవంత్ రెడ్డి బూతులే. అంటే కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ని గోరి కడతా, చెట్టు కురేయాలి, కేసీఆర్ అట్లా ఉఫ్ఫు ఇఫ్ఫు గిఫ్ఫు అని చెప్పి ఇట్లా తిట్టుడు. అవన్నీ ఆ భాష మనం మాట్లాడలేం, మనతో కాదు. కానీ రేవంత్ అన్న మాట్లాడేటటువంటి భాష మనం అసలు మాట్లాడలేం, మనతో కాని కూడా కాదు. ఇష్టం ఉన్నట్టు తిట్టుడు. నువ్వు ఎవర్రా, ఏమనుకుంటున్నావురా, అవులా గివులా, దివానా గివానా అని చెప్పి తిట్టుడు. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కదా ఇప్పటిదాకా. ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి భాషను ఒకసారి మీరు గమనించండి. రేవంత్ రెడ్డి ఇట్లాంటి భాష మాట్లాడితే ఇబ్బంది అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డికి చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి తీరు మార్చుకోలే. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డికి చెప్పారు, రేవంత్ రెడ్డి ఇట్లాంటి భాష మాట్లాడితే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది, అట్లాంటి భాష మాట్లాడకు అని చెప్పి చాలాసార్లు మీనాక్షి మేడం చెప్పినా రేవంత్ రెడ్డి వినలే. హైకమాండ్ కూడా 10 సార్లు చెప్పారు రేవంత్ రెడ్డికి ఇట్లా మాట్లాడకు, ఇబ్బంది అవుతుంది అని చెప్పి. రేవంత్ రెడ్డి మార్చుకోలే. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నా భాష ఇట్లుంటుంది, నేను ఊర్లో పుట్టినా, ఊర్లో పెరిగినా, నా భాష ఇట్లనే ఉంటుంది, మరి మాది నల్లమల్ల అడవి దిక్కు, మాది ఇట్లనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా పాలిటిక్స్కి వచ్చిన తర్వాత కొంత భాషా విధానాన్ని చేంజ్ చేసుకోవాలి. నేను చిన్నప్పుడు అట్లనే ఉన్నా కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే ఉంటా అంటే నడవదు కదా. రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తిడుతుండని చెప్పి కేటీఆర్ కూడా తిడుతున్నాడు. రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడితే కేటీఆర్ ఎందుకు రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడతాడు? అవతల వ్యక్తి మంచిగా ఉంటే యువతల వ్యక్తి ఎక్కడ పంచాయతీ పెట్టుకోరు. అవతల వ్యక్తి మర్యాద ఇస్తే యువతల వ్యక్తి కూడా మర్యాద ఇస్తారు. ఇలా కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలతోనే కేటీఆర్ సమాధానం చెప్తున్నాడు. కారణం ఏంది? అర్థం ఏంది? ఏం రాజకీయాలు ఇవి? కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్పిరట, ఏమని తెలుసా? కేసీఆర్ని తిట్టుడు బంద్ చేయమని చెప్పిరట, బూతులు మాట్లాడడం బంద్ చేయమని చెప్పిరట. కేసీఆర్ని తిట్టి కేసీఆర్ని హైలైట్ చేస్తున్నావు, కేసీఆర్ని హీరో ఎత్తున్నావు. ఇవాళ సర్వేలలో కేసీఆర్ 84 సీట్లు వస్తాయి, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఊపు పెరిగింది, బీఆర్ఎస్ పార్టీకి బాగా హైప్ అయిందని, ఇవన్నీ ఎట్లొచ్చినాయి? జనాలు చిన్నగా కేసీఆర్ని అసలు మర్చిపోయారు. వాస్తవానికి చెప్పాలంటే రియాలిటీ మాట్లాడుకుందాం, ఎవరేమన్నా అనుకోని.
కేసీఆర్ని జనాలు క్రమక్రమంగా మర్చిపోతున్నారు. మర్చిపోవడం అంటే కేసీఆర్ బయట కనబడతలేడు, కేసీఆర్ బయటకు వస్తలేడు, మాట్లాడతలేడు. సో జనాలు కూడా రాజకీయాలే మర్చిపోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ పాలిటిక్స్ని జనాలు పెద్ద పట్టించుకుంటలేరు. కానీ రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టి అంటే కేసీఆర్ తిట్టుడు, అంటే కేసీఆర్ని విమర్శలు చేసుడు, అంటే కేసీఆర్ని ఊకే సాగు కోరుకున్నాడు రేవంత్ రెడ్డి ఎత్తుండు కదా. జనాలకు కోపం వస్తుంది రేవంత్ రెడ్డి మీద. పాపం పెద్ద అయిన తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకు పెన్షన్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, మిషన్ భైరత నీళ్ళు పట్టుకొచ్చిండు, రోడ్లు వేపించిండు, స్కూల్ కట్టించిండు, కాలేజ్ కట్టించిండు, గుడి కట్టించిండు. అట్లాంటి కేసీఆర్ని పట్టుకొని రేవంత్ రెడ్డి తిడుతుండు. రేవంత్ రెడ్డి పని చేతగాక కేసీఆర్ని ఊకే బూతులు తిడుతున్నాడు, కేసీఆర్ని ఊకే విమర్శలు చేస్తున్నాడు. కేసీఆర్ ఏం పాపం చేసిండు? రేవంత్ రెడ్డి కంటే మంచి పరిపాలన కేసీఆర్ చేసిండు కదా, అనవసరంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎందుకు తిడుతుండని చెప్పి జనాలకు కూడా రేవంత్ రెడ్డి పైన కోపం వస్తుంది. ఆటోమేటిక్ జనాలకు రేవంత్ రెడ్డిని చూస్తే ఈయనకి అట్లనే మాట్లాడతాడు, ఎట్లనే తీసేయి, ఆ ఛానలే తీసేయి అంటారు. రేవంత్ రెడ్డి ఇట్లా పోతున్న రీల్స్ చూస్తే కూడా ఆయన రీల్స్ చూస్తలేరు. రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి మాటలు. ఇది రియాలిటీ కదా, ఎవరు అవునన్నా కాదన్న. 2.5 సంవత్సరాలలో రేవంత్ అన్న భాష ఎట్లుందో చూడుర్రి. రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాకంటే ముందు అందరికి ఇష్టమే. ఈవెందో నాకు చాలా ఫేవరెట్ పొలిటికల్ లీడర్ ఆయన. నాకు చాలా ఇష్టమైన పొలిటికల్ లీడర్ రేవంత్ అన్న. అగ్రెసివ్ లీడర్, బలంగా మాట్లాడగలుగుతాడు. నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటా రేవంత్ అన్నను, రాజకీయాల పరంగా, ఈ భాష పరంగా కాదు. రాజకీయాలలో ఒక చిన్న స్థాయి నుండి ఎదిగినటువంటి వ్యక్తి, ఒక జెడ్పీటీసీ స్థాయి నుండి ఎదిగినటువంటి వ్యక్తి. అట్లాంటి రేవంత్ అయ్యాల మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రెసివ్గా మాట్లాడిండు, అధికార పార్టీని ప్రశ్నించినట్టు ఒక అర్థం. ఇలా అధికార పార్టీలో ఉన్నది రేవంత్ రెడ్డి కదా, ముఖ్యమంత్రి ఉన్నది రేవంత్ రెడ్డి కదా. మరి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పనులు చేయాలి కానీ తిట్టుడేంది? అధిష్టానం రేవంత్ రెడ్డికి బ్రేక్లు వేసిరు. ఈ బూతులు బంద్ చేయమని చెప్పిరట, ఈ భాష మార్చుకోమని చెప్పిరట. మంత్రులు కూడా చాలాసార్లు అధిష్టానానికి చెప్పారు, రేవంత్ రెడ్డి భాష వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, డ్యామేజ్ అవుతుందని చెప్పి. అసలు రేవంత్ అని అప్పుడప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. తెలంగాణ చుట్టూ 4 సముద్రాలు ఉన్నాయి అంటాడు, తెలంగాణలో బీచ్ ఉన్నది అంటాడు, లేకపోతే తెలంగాణ మొత్తం అద్భుతం అంటాడు, నల్లమల్ల అడవి 7 ఉంటుందని అంటాడు, శ్రీశైలం తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు, ఇంకేదో ప్రాజెక్టు తెలంగాణ ప్రాజెక్టా ఆంధ్ర ప్రాజెక్టా అని అడుగుతాడు. కాళేశ్వరంలో ఎన్ని టీఎంసీలు ఏం కథ అనేది రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ తెలియదు. పోనీ కాళేశ్వరంలో అన్నారం, సొందిల్లా, మేడిగడ్డ ఇలాంటి బ్యారేజీలు ఎన్ని ఉన్నాయో కూడా రేవంత్ రెడ్డికి తెలియదు. రేవంత్ అన్నకి ఏ అంశం పైన అవగాహన ఉన్నది? మరి ఎందుకే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏం తెలియదు. కానీ కేసీఆర్ని తిట్టడం అయితే తెలుసు. అంటే కేసీఆర్ని తిట్టాలి, అంటే కేసీఆర్ని విమర్శలు చేయాలి. కేసీఆర్ని తిట్టి 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 మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చేసింది రేవంత్ అన్న. అరే చిన్నగా జనాలు పాలిటిక్స్కే దూరం అవుతారు. పొద్దుగాలైతే జనాలు ఇక కేసీఆర్ బయటికి రాడితే సరే, ఇక ఆయన 10 సంవత్సరాలు అధికారం చూసినాం, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ అవ్వచ్చు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కూడా అని జనాలు అనుకుంటున్న టైంలో రేవంత్ రెడ్డి రోజు కేసీఆర్ని గుర్తు చేస్తున్నాడు. భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు. కేసీఆర్ సూపర్, కేసీఆర్ డూపర్ అన్నట్టున్నది ఇప్పుడు కథ. అందుకే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డితో క్లియర్గా చెప్పిరట, కేసీఆర్ తిట్టుడు బంద్ చేయమని చెప్పిరట. కేసీఆర్ పైన రేవంత్ బూతులు బంద్, ఈ బూతులు తిట్లన్నీ బంద్ చేయి, అవసరం లేదు, పాలసీ ప్రకారం మాట్లాడు, పద్ధతిగా మాట్లాడమని చెప్పి అధిష్టానం రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా వినబడుతున్న చర్చ. ఇప్పుడు స్టార్టింగ్లో ఏం కాదు, నా ఛానల్లో మీరు కొట్టుర్రి కేసీఆర్ పై రేవంత్ బూతులను కొట్టుర్రి, మస్తు వీడియోలు వస్తాయి. 1-2 కాదు, మస్తుగా మాట్లాడిండు ఆయన. రేవంత్ రెడ్డి చాలా రకాలుగా మాట్లాడిండు. అట్లాంటి అవసరం లేదు. రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నతనంతో ఉండాలి. మొన్న హిట్లర్తో పోలుస్తున్నాడు, హైడ్రాకి సంబంధించి హిట్లర్ కూడా ఇట్నే కూల్చేటోడు, హిట్లరే నాకు ఆదర్శం అనేటట్టు మాట్లాడిండు. అంటే అర్థం కాదు, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే ఏం కథ అనేది ఎవరికి అర్థమైతలేదు. రేవంత్ అన్నకు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు అసలు ఎంత ఖర్చు పెట్టాలి ఏం కథ తెలుసా? పాలమూరు ప్రాజెక్టుకి ఎట్లా మరి ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టాలో తెలియదు, ఎంత ఖర్చు అయితే ఎస్టిమేషన్ తెలియదు, ఏం తెలియదు. 3 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు కథం. ఆ 3 లక్షల కోట్ల అప్పులో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త హెలికాప్టర్ పట్టుకొచ్చిండు, కోట్ల రూపాయలు పెట్టి. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది మన ఇంటికాడ, ఇంట్లో బియ్యం లేదు కానీ BMW కారు కావాలన్నాడట అని ఒక సామెత ఉంటుంది. మన ఊళ్ళే మాట్లాడుకుంటాం, ఏ ఇంట్లో బియ్యమే లేదు కానీ BMW కారు కావాలన్నట, ఇట్లా ఈ సామెత. తెలంగాణలో ఉద్యోగాలు లేవు, తెలంగాణలో నిధులు నియామకాల కోసం తెలంగాణ పట్టుకొస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలి, కేసీఆర్ కంటే అద్భుతంగా చేయాలి. కానీ రేవంత్ రెడ్డి అభివృద్ధి పక్కన పెట్టి మాటలు మాత్రం ఎక్కువ చెప్తున్నాడు, అది చేసేసినాం ఇది చేసేసినాం అట్లా ఇట్లా అని. తెలంగాణలో ఆగమైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, తెలంగాణ మొత్తం పైసలు లేక అప్పులపాలు అయిపోయిందని రేవంత్ రెడ్డి చెప్తాడు. అప్పులు బంద్ చేసి
రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు బంద్ చేసి 420 హామీలు బంద్ చేసి అంటే ఢిల్లీ గోడు చార్టర్డ్ ఫ్లైట్లో, లేకపోతే మంత్రులతో మీటింగ్, మీటింగ్ అడగోలు మీటింగు, లేకపోతే ఏదో మొన్న ఏదో పట్టుకొచ్చిండు 100 కోట్ల రూపాయలు పెట్టి ఏదో ప్రోగ్రామ్ పెట్టిండు అన్న, గుడారాలతో కట్టిండు, 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి, 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని డైలాగులు కొట్టిండు. ఏం లేవు, ఉత్తదే సున్నా తుస్సు. హెలికాప్టర్ పట్టుకొచ్చిండు, కొత్త హెలికాప్టర్లు, రాహుల్ గాంధీకి ఇస్తుండు హెలికాప్టర్ తిరగమని చెప్పి. రేవంత్ రెడ్డి ఎంత దుబారా ఖర్చు చేసిండు, కొన్ని 100ల కోట్ల రూపాయల డబ్బు దుబారా ఖర్చు చేసిండు రేవంత్ అన్న, 1000 కోట్ల రూపాయల దుబారా ఖర్చు చేసిండు, పనికిమాలిన ఖర్చు చేసిండు. మెస్సీని పట్టుకొచ్చి ఇదేదో ఫుట్బాల్ ఆడిచ్చిండు. ఏమిటి పనికొచ్చేది ఫుట్బాల్? అవసరం ఉందా ఫుట్బాల్ మనకి? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా రకాల దుబారా ఖర్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిరు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి బ్రేకులు వేసారు. ఏ విషయంలో బ్రేకులు తెలుసా? బూతుల విషయంలో. మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు, లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి. లాంగ్వేజ్ చేంజ్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది అనేది హైకమాండ్ వర్షన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి సభలు పెట్టినా, మీటింగ్లు పెట్టినా పెద్దగా కేసీఆర్ని ఎక్కువ తిడతలేడు, కేసీఆర్ని ఎక్కువ ఉద్దేశించి మాట్లాడతలేడు. మొన్న ఏదో స్కూల్లో మీటింగ్ పెడితే స్కూల్లో కూడా కేసీఆర్ని తిడుతున్నాడు, ఇంకెక్కడ మీటింగ్ పెడితే మీటింగ్లో కూడా కేసీఆర్ని తిడుతున్నాడు. అంటే కేసీఆర్ని తిట్టుడు ఎందుకు? మరి కేసీఆర్ పొద్దుగా లేచి తిడతలేడు కదా రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే బేసిక్గా తీన్మార్ మల్లన్న ఉన్నాడు. తీన్మార్ మల్లన్న వార్తలు చదివిండు, పొద్దుగా లేస్తే మల్లన్న కేసీఆర్ని తిట్టుడు. కేసీఆర్ తిట్టి కేసీఆర్ని రోజు గుర్తు చేసిండు మల్లన్న, రోజు పొద్దుగాల. ఇప్పుడు కేసీఆర్ ఏమనుకుంటాడంటే సాధారణంగా మంచో చెడో నా గురించే మాట్లాడుకోవాలి అందరూ, మంచి అయినా పర్లేదు చెడైనా పర్లేదు, రోజు నన్ను మల్లన్న గుర్తు చేయాలి అని ఆయన అనుకుంటాడు. మల్లన్నేమో నేను కేసీఆర్ని విమర్శలు చేసినాను మల్లన్న అనుకుంటాడు. కానీ కేసీఆర్ మాత్రం మంచో చెడో మల్లన్న రోజు నా గురించి మాట్లాడితే నాకే మంచిది కదా, జనాలకు రోజు నేను గుర్తుంటా, జనాలకు రోజు నన్ను బాగా పరిచయం చేస్తున్నాడు, ఇంకా జనాలకు నా గురించి చెప్తున్నా అని చెప్పి కేసీఆర్ అనుకుంటాడు. ఇలా రేవంత్ రెడ్డి కూడా పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిడితే, పొద్దుగాల లేస్తే కేసీఆర్ని విమర్శలు చేస్తే కేసీఆర్ ఏమనుకుంటాడు? మంచో చెడో జనాలే చూసుకుంటారు, జనాలే అర్థం చేసుకుంటారు, కేసీఆర్ ఊకే తిడుతున్నారని ఇప్పుడు జనాలకే అర్థమైంది. అందుకే జనాలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ తిడుతున్నాడు, తిట్టుడు తప్ప ఈయనకి ఏం రాదు, తిట్టుడు తప్ప ఈయనకు వేరే ఆప్షన్ లేదు, తిట్టి ఈయన పరిపాలన చేయడం చేతనైతలేదు కానీ మందిని మాత్రం తిడుతున్నాడు అనేది పబ్లిక్కి బాగా అర్థమైపోయింది. అందుకే రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టినా జనాలు పెద్దగా వస్తలేరు, పబ్లిక్ మీటింగ్కి పెద్దగా హాజరైతలేరు. జనాలకు కూడా విరక్తి పుట్టింది రేవంత్ రెడ్డి ఆ స్పీచ్ పైన, రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ల పైన. అందుకే జనాలు కూడా పెద్ద ఆసక్తి చూపుతలేరు. జనాలు వచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు, మధ్యలోకి వెళ్ళిపోతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా కానీ బయటికి వెళ్ళిపోతున్నారు, ఏమిటికి మాటలు అని. ఎందుకంటే ఎక్కడ చూసినా సేమ్ స్పీచ్. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రేక్ వేసిరు, ఆయన మాటలకు బ్రేక్. ఈ మధ్యకాలంలో రేవంత్ అన్న బాగా సెట్ అయ్యిండు, ఊకి అప్పట్లెక్క ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ తిడతలేడు, కొంత సెట్ రైట్లో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అధిష్టానం రేవంత్ రెడ్డికి ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని హైకమాండ్ చెప్పేశారు రేవంత్ రెడ్డికి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇబ్బంది అవుతుందని కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరికలు వచ్చినాయి, ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అందుకే రేవంత్ అన్న కొంత ఆచితూచి మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.